హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక సింపుల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సొరకాయతో అదేనండి ఆనపకాయతో హల్వాని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మాటల్లో చెప్పడం కాదండి, చేసి చూపిస్తాను, మీరు చూసేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అయితే ఈ సొరకాయ హల్వా చేసుకోవడానికి ఒక సొరకాయని తీసుకున్నాను. వీటిని నీట్గా పైన తొక్క అనేది తీసిన తర్వాత మధ్య భాగంలో పిక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే రిమూవ్ చేసేయాలి. వీడియో క్లిప్లో నీట్గా చూపిస్తున్నానండి. ఈ విధంగా మనం ఒక సైడ్ నుండి నైఫ్తో అన్నామంటే మధ్య భాగం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సొరకాయ అనేది మనకి మెత్తగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నిటికీ తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత వీటిని మనం తురుముకోవాలండి. తురిమినది ఉంటుంది కదా, వాటితో ఇలా తురుముకుంటే అయిపోతుంది. ఇప్పుడు వీటిలోని వాటర్ అనేది మనం సెపరేట్ చేయొచ్చు. నేను సెపరేట్ చేయకుండానే మీకు హల్వా చేసి చూపిస్తున్నాను. మీకు చూపించడం కోసం నేను ఒక కప్పును తీసుకొని కొలతల్లో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ తీసుకున్న సొరకాయ వచ్చేసి ఒక కప్పు, అలాగే ఒక పావంతు వరకు ఎక్స్ట్రా వచ్చింది. వీటికి తగ్గట్టు నేను కొలతలు అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కడాయిని పెట్టి 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడ కాజు అలాగే కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇందులో బాదం, పిస్తా ఇలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే వేగంగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎప్పుడు ఫ్రై చేసినా సరే లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇవి వేగంగానే ఫ్రై అయిపోతాయండి. ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేస్తే మన కిస్మిస్ అనేది బాల్స్ లా మనకి తయారవుతుంది. అలా తయారయ్యేటప్పుడు మనం వీటిని సెపరేట్ చేసుకోవాలి. చూసారా, ఇలా తయారయ్యేటప్పుడు వీటిని అయితే ఒక పక్కకి తీసుకోండి. నెయ్యిని ఇందులోనే ఉంచేయండి. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అని మాత్రమే సెపరేట్ చేసుకోండి. మళ్ళీ ఈ నెయ్యిలోనే మనం సొరకాయని కూడా ఫ్రై చేసుకుంటాము. అందుకే నెయ్యిని మాత్రం అందులోనే ఉంచేసి ఓన్లీ డ్రై ఫ్రూట్ మాత్రమే సెపరేట్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి సెపరేట్ చేసిన తర్వాత ఒక దగ్గర పెట్టేసుకోండి. ఆ తర్వాత మరలా ఇదే కడాయిలో ఆనపకాయ అదేనండి సొరకాయని తురుముకున్నాం కదా, ఆ తురుమును అయితే వేసేసుకోండి. ఇది వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక 10 నిమిషాలైనా వీటిని వేయించాలండి. మనం ఇది వేగిన తర్వాత మనకి నెయ్యి స్మెల్ వస్తుంది. నెయ్యి స్మెల్ వచ్చింది అంటే మనకి సొరకాయ అనేది కరెక్ట్గా వేగినట్టు, లేదంటే పచ్చి వాసన అనేది ఉండిపోతుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే సొరకాయ వేగించేటప్పుడు నెయ్యి స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో మనం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అయితే షుగర్ యాడ్ చేసుకునేటప్పుడు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే 1/4 కప్పు వరకు యాడ్ చేసుకోండి. అదే మీడియంలో కావాలి అనుకుంటే 1/2 కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత కరిగిన వరకు ఉంచితే సరిపోతుంది. ఎక్కువ మనం మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు. షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇందులోన 1/4 కప్పు పాలనైతే యాడ్ చేసుకోండి. 1 కప్పు అలాగే మరికొంచెం పావు సొరకాయకి 1/4 కప్పు వరకు పాలన యాడ్ చేసుకోండి. 1.5 కప్పు సొరకాయ అయితే 1 కప్పు వరకు పాలన యాడ్ చేసుకోండి. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని మనం పాలు మొత్తం దగ్గర పడిన వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. పాలు దగ్గర పడడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలిపామంటే పాలు మొత్తం దగ్గర పడి మనకి హల్వా అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కరెక్ట్గా ఒక 20 నిమిషాల పాటు టైం తీసుకున్నామంటే చాలు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా దగ్గరగా పడే టైంలో ఇందులోన యాలకులు అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అంతేనండి, మనకి ఎంతో ఈజీగా చేసుకున్న హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేశారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.